ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడున్న ప్రెసెంట్ జీవితాలు మారాలనుకుంటే పక్కా ఆయన రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా కూడా మాక్సిమం ఆయనే రావాలి. పక్కా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఆయన వస్తాడని ఆశిస్తూ ఉన్నాం మేమైతే కనుక. ఇప్పుడు జగన్ గారు కూడా ఇప్పుడు బాగా చేస్తున్నాం పరిపాలన, అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం చెప్పి అన్నారు కదా. ఆడంత ఎదవా చెత్తనా కొడుకు, వేస్ట్ నా కొడుకు, వర్షనా కొడుకు తప్ప ఎవ్వడు ప్రపంచంలో ఉంటాడు. కాబట్టి వస్తే పవన్ రావాలి, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్యాణ్ గారు కాకుండా ఇప్పుడు మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే ఏమవుతుంది? చెప్పి తీసుకొడతా నేనైతే, ఛాన్స్ ఇస్తే చెప్పి తీసుకొడతా పవన్ జగన్ గారిని. ఒకసారి మళ్ళీ ఆయన సీఎం అవుతే కనుక చెప్పు తీసుకొడతా. అంత దారుణంగా యువతగా అన్యాయం చేశారంటారు మీరు? చాలా దారుణంగా యువతకు అన్యాయం చేశారు. నేను డిఎస్సి చేసి అప్పటికే ఇప్పటికప్పటికే 2019 అయ్యింది, ఇప్పటికొచ్చి ఒక్క డిఎస్సి కూడా లేదు. మొన్న మెగా డిఎస్సి అని చెప్పేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అది చెత్త డిఎస్సి తీసాడు. సో ఒక తరాన్ని అయితే అంతం చేస్తారంటారు? పక్కా చేశాడు. ఇప్పుడు మనకి ఇప్పుడున్న ప్రెసెంట్ కాలంలో మన 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 భవిష్యత్తు కానీ మన నెక్స్ట్ జనరేషన్ కానీ బాగుపడాలంటే అతను పక్కా రావాల్సిందే. ఇంకా యువతకి ఆదర్శంగా చూడాలంటే జాబ్స్ కావాలన్నా సరే ప్రభుత్వం మారాలి, పక్కా మారాలి. చూసుకోవచ్చు మనం ఇక్కడ యువత ఎంత ఆగ్రహంగా ఉన్నారో. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ సచివాలయమో లేకుంటే వాలంటీర్ పోస్టులు కూడా కాదు, డిఎస్సి కావాలి, పోలీస్ వ్యవస్థ రావాలి, వెటనరీ డాక్టర్స్ కావాలి, ప్రతి ఒక్కటి కావాలంటే అన్ని వర్గాలని చూసుకోవాలి. ఒక వాలంటీర్ జాబ్లు ఇస్తాను లేకుంటే ఒక సచివాలయం జాబ్లు ఇస్తాను అవ్వదు. సో ఇందువల్ల యువత మొత్తం కూడా ప్రభుత్వం మారాలి, పాలన మారాలని చెప్పి కోరుతుంది. దీని వల్లే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అని చెప్పి కోరుకుంటున్నాం.